విశాఖ తాడిచెట్లపాలెం జంక్షన్లో కార్ బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో రాము అనే యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాతులను కేజీహెచ్కు తరలించారు. మద్యం మత్తులో ఈ ప్రమాదం జరిగినట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. ఈ కార్ ప్రమాదంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. విశాఖపట్నంలోని తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొక ముగ్గురు తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈరోజు తెల్లవారుజామున నాయుడుతోట ప్రాంతం నుంచి ఎన్ఏడి మీదుగా తాటిచెట్లపాలెం వద్ద చోటు చేసుకున్న ప్రమాదం చూస్తున్నాం. ప్రస్తుతం మనం సాక్షి తీసుకుని చూస్తుంటే ఈ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందంటే నేరుగా కారుకి ఒక భాగం మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితి నెలకొంది. టైర్లు కూడా ఎగిరి అవతలకు పడిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం రహదారి మీద ఇంకా ఈ కారు కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఈ ప్రమాదంలో రాము అనే 25 సంవత్సరాల యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ఇంకా మరొక ముగ్గురు తీవ్రంగా గాయాలు పాలగా వారిని స్థానిక కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పూర్తిగా నాయుడుతోట ప్రాంతం నుంచి వస్తుండగా తెల్లవారుజామున 1 గంట సమయంలో కంచరపాలెం వద్ద ఉన్న పాలిటెక్నిక్ కళాశాల వద్ద అతని మిత్రులు మిగిలిన వారిని ఎక్కించుకున్న తర్వాత ఇంకొకరిని ఎక్కించుకున్న తర్వాత ఇక్కడి నుంచి తాటిచెట్లపాలెం జంక్షన్ వద్ద నుంచి వీరు శంకరమఠం రోడ్డు మీదుగా రైల్వే న్యూ కాలనీకి వెళ్లే క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పూర్తిగా కూడా వీరు మద్యం సేవించి ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తిగా కూడా ఎవరైతే ముగ్గురు క్షతగాతులు ఉన్నారో వారికి తీవ్ర గాయాలని తెలుస్తున్నారు. పూర్తిగా చనిపోయిన వ్యక్తి ఎవరైతే రాము ఉన్నారో అతను పోస్టుమార్టం నివేదిక పూర్తయిన తర్వాత వారు మద్యం సేవించి ఉన్నారా లేదా అనేది ధృవీకరించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదకర కారణాలపై ఇంకా ఆరా తీస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పూర్తిగా కూడా అసలు ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉందన్నది చూసుకుంటే ఏకంగా ఈ ఏదైతే ప్రమాదానికి గురైన కారు ఏదో ఉందో ఆ కారు భాగం మొత్తం కూడా ఈ విధంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి నెలకొంది. ఏదో ఒక బలమైన ఒక పెద్ద వాహనం వచ్చి పూర్తిగా కూడా ఈ వాహనంకి ఇటువైపు భాగం అంటే వీరు ఈ విధంగా తాటిచెట్లపాలెం జంక్షన్ నుంచి రైట్ తీసుకున్న మార్గం ఉండగా వస్తున్న క్రమంలో పూర్తిగా కూడా ఒక పెద్ద వాహనం, ఒక లారీ లాంటి వాహనం, టెప్పర్ లాంటి వాహనం చాలా బలంగా వచ్చి ఈ ప్రమాదానికి గురైన కారుని చాలా బలంగా ఈ భాగంలో పూర్తిగా కూడా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుకున్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా పూర్తిగా కూడా కారు లోపల భాగంలో చూస్తున్నా సరే వారి వస్తువులంతా కూడా చెల్లా చెదురుగా పడిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నా. వారి చెప్పులు కావచ్చు, అదేవిధంగా కారులో ఉన్న భాగాలను కూడా కావచ్చు. వీరందరూ కూడా యువకులే, వీరందరూ కూడా తీవ్ర గాయాలయ్యాయి. పూర్తిగా కూడా ఈ మనం సాధారణంగా ఈ వెహికల్ సంబంధించిన డోర్ను ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఓపెన్ చేయాల్సిన ప్లేస్ కూడా మొత్తం కూడా నుజ్జు అయిపోయి ఈ విధంగా పూర్తిగా కూడా మనం దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ బ్లడ్ స్పాట్స్ కూడా కనిపిస్తున్నాయి. లోపల ఉన్న వారి ఎవరైతే ప్రమాదానికి గురయ్యారో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ తరుణంలో వారికి సంబంధించిన గాయాలకు సంబంధించిన బ్లడ్ కూడా మనకి పూర్తిగా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కంచరపాలెం ట్రాఫిక్ పోలీసులు ఈ ఘటనకు సంబంధించి సంఘటనా స్థలంలో చేరుకొని ఈ కారును పరిశీలించారు. ఆ తర్వాత పూర్తిగా కూడా ఈ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తున్న అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా సరే ఇది మద్యం మత్తులో జరిగిందా, అదేవిధంగా ఈ వాహనాన్ని ఇంత బలంగా ఢీకొట్టిన వాహనం ఎటువైపు వెళ్ళిందా అనుకోవడంలో పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గిరిజన రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.